నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ హయాంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం వల్ల యువత శక్తి నిర్వీర్యం చేశారు. నిప్పులు చెగిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అమరావతి నదీ గర్భంలో ఉందని జగన్ చెప్పడం పూర్తిగా అవగాహన లేమికి నిదర్శనం. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. విశాఖ ఎంజీఎం పార్కు మైదానంలో లైట్ హౌస్ ఫెస్టివల్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. స్వదేశీ టూరిజం ప్రోత్సహించాలని పిలుపు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పేరుతో చంద్రబాబు చేసిన హెలికాప్టర్ హడావుడి దివాళా కోరుతున్న నిదర్శనం. ఉదయమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ బయటకు మృదువుగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం కఠినంగా కర్కశంగా ఉంటారని ఆనం వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలు ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరించడాన్ని చూసి దానికి ప్రజలే తప్పు చేశారని జగన్ అనడం అతని అవివేకమని స్పష్టమైన ఉదాహరణని మండిపడ్డారు. జగన్ హయాంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం వల్ల యువత శక్తి నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలోని యువకుల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కుప్పంలో హంద్రినీవా కాలువలో కృత్రిమంగా నీరు పారించి అది తన ఘనకార్యమని చెప్పుకున్న జగన్ అమాయకులను వాడుకొని వాళ్ల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుంటే వైసీపీ దాన్ని జీర్ణించుకోలేకపోతుందని విధ్వంసం చేయడం, అరాచకాలు సృష్టించడమే వాడి సిద్ధాంతమని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేస్తే అది ప్రజల తప్పు, నాది కాదు అని చెప్పి సభ్య సమాజం తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి నిన్న ఆయన హావభావాలు మీడియా సమావేశంలో చూస్తూ ఉంటే ఒకంత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇతను నోట్లో వేలు పెడితే కొరకలేడా అన్నంత ఆయన మృదువుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆ మృదుత్వం వెనుకున్న కర్కశత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, కానీ ఆయన మర్చిపోయాడు పాపం. అది ఉన్నటువంటి విషయం. అసలు అంతా తానే అయినట్టు ఇవాళ ప్రజలు ఆయన్ని మోసం చేసి ఓడించినట్లు అతి దీనంగా తనకి ఏమీ తెలియదు, నేను పాలు తాగే పసిబిడ్డను అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ ప్రజలకే వదిలేస్తాను అంటాడు. ప్రజలే కదా తీర్పిచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకమే కదా కూటమి నాయకత్వాన్ని బలపరిచింది, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేసింది. మరి ఈనాడు ప్రజలు తప్పు చేశారనే విధంగా నువ్వు ఇంకా అదే భాషలో ఉంటే రాజకీయాల్లో మనుగడ కోసం, ఉనికి కోసం నువ్వు పడేటువంటి పాట్లే కనబడతాయి తప్ప నీ అమాయకత్వాన్ని గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దారుణాతి దారుణంగా నీ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన సమయం. ఏది పెట్టినా ఉదాహరణకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి, గంజాయి వాడకం పెరిగిపోయింది, యువత నిర్వీర్యమైపోతుంది, భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు, అనేక పౌరులు, అనేక మంది సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే
ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు? రాజధాని అమరావతిని నదీ గర్భంలో కడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. జగన్ ఏం మాట్లాడారో చూస్తే ఆయనకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన కూడా లేని వ్యక్తిని గతంలో మనం సీఎంగా చేసుకున్నామా అనే సందేహం కలిగేలా ఆయన మాటలు ఉన్నాయని అన్నారు. అడ్డదిడ్డంగా వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ఆయన బయటపెట్టుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నాశనం అవుతున్నా అప్పట్లో చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజధాని అంశంలో కూడా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకొని ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిరుడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. ఇటువంటి మాటలన్నీ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల తిరిగారు. తెలుసు ఆయనకి అక్కడ అన్ని నదీ పరివాహక ప్రాంతం, నదీ బ్యాంకులపైనే అనేక పట్టణాలు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, లేదా ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ప్రజలకు వీటి అన్నిటి మీద అవగాహన ఉందన్న విషయం తెలియదు. మరి కృష్ణా నది ఒడ్డునే కదా ఎన్టీఆర్ జిల్లా ఉంది, విజయవాడ పట్టణం ఉంది, మరి అది ఆయనకు తెలియదా? మరి ఆ ప్రాంతాన్ని, అటువైపు అమరావతి ప్రాంతాన్ని రకంగా ఎందుకు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది, ఆ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తున్న విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదా కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా కానీ రాష్ట్రంలో ప్రజల పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం నెలకొంది. దాని కారణంగానే ఒక ప్రజల పట్లనే కాకుండా పెట్టుబడిదారుల కారణంగా కానీ, అందుకని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తన కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీ నుంచి నాయకులు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇటువంటి అసత్యాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఆయనకు తెలియదా? ఎన్నికల సందర్భంలో కానీ, పాదయాత్ర సందర్భంలో కానీ భైరవాణి తిప్ప 1 నెల రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చారు, ఏనాడైనా పట్టించుకున్నారా? తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆర్భాటంగా హెలికాప్టర్లలో వెళ్ళేసి వేదవతి బ్యారేజీని కర్నూలు జిల్లాలో భూమి పూజ మళ్ళీ చేసిన దానికి మళ్ళీ భూమి పూజ చేశారు. ఏనాడైనా మళ్ళీ తర్వాత ప్రగతి కానీ పట్టించుకున్నారా? ఒక ఇటుకైనా పేర్చే ప్రయత్నం చేశారా? ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులను మీరు సందర్శించారు, ఆ సందర్భంలో పూర్తి చేశారో ఒకసారి చెప్పాలా? కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం నిధులు కేటాయిస్తున్నారు, ఏనాడైనా కేటాయించారా? లేదా హంద్రీ నీవా గురించి ఏనాడైనా సమీక్ష నిర్వహించి ఒక ఇటుక పేర్చే ప్రయత్నం చేశారా? ఇవన్నీ ఎందుకు? ఆ రాయలసీమ ప్రాంతంలోనూ అన్నమయ్య ప్రాజెక్టు మీ కారణంగా, మీ ధనాక్షరకరంగా, మీరు ఇసుక అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా డ్యామ్ కూలిపోతే మీరు ఆ నిర్వాసితులకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరగలేదు, ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ల నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం జగన్ నామని జపిస్తున్నారని రామకోటి మాదిరిగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు రోజు జగన్ కోటి రాస్తున్నారా అన్న అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి ఆయన అనుచరుల వరకు, అలాగే రామోజీ, రాధాకృష్ణ పత్రికల వరకు ప్రతిరోజు జగన్ జగన్ అంటూ జపం చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ నిరంతర నామస్మరణకు కారణమని, అందుకే ఆయన పేరును మర్చిపోని స్థితిలో ప్రత్యర్థులు ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన మొత్తం హడావుడితో కూడిన పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమైందని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
పట్టాదారు పాస్ పుస్తకం పంచిపెట్టాక వెళ్ళాడు ఆయన. పట్టాదారు పాస్ పుస్తకానికి వెళ్తే ఆయన ఆలస్యంగా వెళ్ళాడు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. సరే జనానికి బాధలు, ఆ బాధలన్నీ వచ్చి కూర్చున్నాడు బాధలు అనుకోండి. వెళ్ళిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంచిపెట్టు, ఆ తమ్ముళ్ళు ఎవరెవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పి అడిగారు ఆయన. ఎవడు చేతులు ఎత్తట్లేదు. ఇదేంటి ఎవరు చేతులు ఎత్తట్లేదు ఏంటి, ఏంటి మీకు అందలేదా పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నారు. అంటే మాకు ఇవ్వలేదండి అంటారు. ఏ జాయింట్ కలెక్టర్ ఏంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే పాప ఆవిడెవరు జాయింట్ కలెక్టర్ ఆడపిల్ల అనుకుంటా. అది కాదు సార్, ఇది కాదు సార్, ఏదో చెప్తుంది ఆవిడ. అంటే ఈయన ఆర్భాటం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం. అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. నిన్నటిదాకా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను ఒకడంటాడు. పాతేశారా పాతేస్తారా, లేలే ఆల్రెడీ పాతేసేశాను ఇక లెగడు అని చెప్పి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు ఆయన, ప్రగల్భాలు పలుకుతాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు, ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు జపిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా, జగన్ జపం జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా, రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? పాతేశానంటారు, గొయ్యి తీశానంటారు, భూస్థాపితం చేశానంటారు, ఇక లెగడంటారు, ఇక లేపనంటారు, ఇక అయిపోయిందంటారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారంట రైతుల భూముల్ని అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టాడంట. అంటే ఇంత వయసు వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి, దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి, అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థమవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు? ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. ఎంత అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా ఎంత దుర్మార్గంగా కిరాతకంగా మిమ్మల్ని ఏమనాలి, అసలు పదాలు దొరకట్లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.